రెస్ట్ డే అంటే ట్రైనింగ్‌కి బ్రేక్ ఇవ్వడం కాదు. అది కూడా ట్రైనింగ్‌లో ఒక పార్ట్. మనం ఎప్పుడైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తామో రెస్ట్ డే కూడా అందులోనే పార్ట్ అనమాట. చాలామంది ఏంటంటే రెస్ట్ డే ఇవ్వడానికి ఇష్టపడరు. ఆ రోజు కూడా మేము వర్కౌట్స్ చేస్తామంటారు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీకు జిమ్‌లో మజిల్ బిల్డ్ అవ్వదు. మీకు జిమ్‌లో మజిల్‌ని స్టిమ్యులేట్ చేస్తాం. అంటే మీకు మజిల్ రిపేర్, రికవరీ, అడాప్టేషన్ ఇవన్నీ మీకు రెస్ట్‌లోనే జరుగుతది. సైన్స్ ప్రకారం ఏంటంటే మీరు ఎప్పుడైతే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తారో బాడీ డ్యామేజ్ అయ్యి మజిల్ ఫైబర్స్‌ని రిపేర్ చేస్తది. దీనివల్ల మీకు బాడీ స్ట్రాంగ్ అయ్యి అడాప్ట్ అవుతది. అందుకే మీరు రెస్ట్ డేని హాఫ్ డే కాకుండా అదొక గ్రోత్ డేగా చూడండి. రెస్ట్ డే రోజు కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్‌ని ఇగ్నోర్ చేయడం. రెస్ట్ డే అనగానే ఇవాళ వర్కౌట్ చేయట్లే కదా, ఇంత ప్రోటీన్ అవసరమా అని చాలామంది ప్రోటీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ మీకు రెస్ట్ డేలో కూడా సేమ్ న్యూట్రిషన్ మీరు ప్రోటీన్ తీసుకోవాలి. ఎందుకు అంటే రెస్ట్ డే రోజు మీకు మజిల్స్ రిపేర్ అవ్వాలి. అక్కడ మీకు ఖచ్చితంగా ప్రోటీన్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, స్లీప్ని ఇగ్నోర్ చేయడం. రెస్ట్ డే అనగానే చాలామంది లేట్ నైట్ వరకు పనుకోకుండా ఆ రోజు ప్రాపర్ బాడీ రెస్ట్ ఇవ్వకుండా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రికవరీ, హార్మోనల్ బ్యాలెన్స్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది. మీకు క్వాలిటీ స్లీప్లోనే ఇవన్నీ మీకు రిపేర్ అవుతుంది. ఎప్పుడైతే మీకు క్వాలిటీ స్లీప్ లేదో మీకు దీని ఎఫెక్ట్ నెక్స్ట్ డేస్ ట్రైనింగ్ సెషన్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. థర్డ్ థింగ్, రెస్ట్ డే అంటే చీట్ డేగా మార్చేస్తారు. మీరు ప్లాన్ ప్రకారం న్యూట్రిషన్ ఏది ఉందో అదే ఫాలో అవ్వాలి. అంతేగాని రిపీటెడ్గా ఆ రోజు మీరు ఇంటెన్షన్గా చీట్ మీల్స్ చేయకూడదు. దీనివల్ల మీరు ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. చాలామంది రిజల్ట్స్ కేవలం ట్రైనింగ్ వల్ల వస్తుంది అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రైనింగ్, న్యూట్రిషన్, రికవరీ ఈ మూడు కాంబినేషన్లో మీరు ప్రాపర్గా చేస్తేనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి.